న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. చేవెళ్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళన్ కార్యక్రమం. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రపంచం ఉంటుందన్న రాజస్థాన్ సీఎం భజనాలాల్ శర్మ. కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిన పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి. కోలాటాలు ఆడుతూ ఝాన్సీరెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన మహిళలు. ఆదిలాబాద్ నిర్మల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పార్టీతో ముప్పు ఉందని సంచలన వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళన్ పేరుతో చాయ్ పే చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజనాలాల్ శర్మ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాది ఫలితాలు కనబడతాయని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రపంచం కొనసాగుతుందన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ గ్రామానికి చేరాయని, వాటిని ప్రత్యక్షంగా అందుకుంటున్న లక్షలాది ప్రజలు మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. राजनीतिक हालतों की चर्चा, ये बहुत बड़ा विषय धीरे धीरे जनता के मन में गया है। मुझे ये भी पता है कि तेलंगाना के अंदर आने वाले लोकसभा चुनाव में भारतीय जनता पार्टी की बहुत अच्छी तरह से जीत भी होने वाली है और अपनी तेलंगाना के अंदर बहुत बड़ा हमें लोकसभा के चुनाव में इलेक्शन से पहले पूरा भारत डिसीजन ले चुका है कि अगली बार भी मोदी सरकार आएगी। भारत देश में आप बोलेंगे फिर एक बार मोदी सरकार, लेकिन यहाँ के लोग क्या बोल रहे हैं आपको थोड़ा मालूम है। ये सारे मोदी के परसों किसी को डाला शायद कांग्रेस को डाला टीआरएस, लेकिन ये सारे मोदी के सब पार्टी के लोग, क्योंकि ఇది మన హైదరాబాద్ చాలా కాస్మోపాలిటన్ నగరం. వీర భారతీయులందరికీ ఉత్తర భారతదేశం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి ఎంతో మంది ఉన్నారు. కొందరు 400 ఏళ్ళ కింద వచ్చారు, కొందరు మొన్న వచ్చారు. వీళ్ళు ఇక్కడ సొసైటీలో మంచిగా ఇంటిగ్రేట్ అయ్యి సొసైటీకి ఎన్నో బిజినెస్లు పెట్టి ఉద్యోగాలు సృష్టించి లాభం చేస్తూ ఈరోజు మన రాజస్థాన్ చీఫ్ మినిస్టర్, మన మంత్రివర్గులు ఎంతోమంది వచ్చిండ్రు. వాళ్ళని కలుస్తారు, వాళ్ళు ఇక్కడ ఎట్లున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటారు. అట్లనే బీజేపీ పార్టీ వాళ్ళకి ఏం చేయగలుగుతారని మంత్రి గారు వచ్చారు. అండ్ మీరు అందుకే ఈరోజు ఇక్కడ నేను అనుకుంటున్నా బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నట్లయితే ఇక్కడ లోకల్ ఏం చెప్తారు సార్, ఏం రిక్వెస్ట్ చేస్తారు? ప్రవాస భారతీయులు ఇక్కడ మనకి మీటింగ్ ఎవరైతే అటెండ్ అయిపోయినా వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? దేశాన్ని రక్షిస్తుండి అటు పాకిస్తాన్ చైనా నుంచి ఇటు పేదలను ఆదుకుంటుండే. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి. చేయి గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని ఝాన్సీరెడ్డి ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమెకు కోలాటాలు ఆడుతూ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఝాన్సీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా గెలిపించే బాధ్యత మనందరిది అని అన్నారు. కడియం కావ్య 2వ నెంబర్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసారపు ధర్మారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరందరూ కూడా చాలా కష్టపడి మరి మన యశస్విని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎప్పుడు కూడా కడవెన్నెలే కాదు, మన పాలకుర్తి నియోజకవర్గ గడ్డ కూడా పోరాట గడ్డే. మరి ఈ గడ్డ మీద పుట్టినోళ్లే కాకుండా ఈ గడ్డ మీద పుట్టిన వారసత్వాలు కూడా అదే పోరాటం చేయగలుగుతారు అనేది మన యశస్వి ఎమ్మెల్యే గారు నిరూపించారు. మరి 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఉన్నోళ్ళు మరి 26 ఏళ్ల అమ్మాయి మరి తను ఈ గడ్డ పైన పుట్టకపోయినా కానీ ఈ గడ్డ పైన పుట్టిన వారసత్వాలు కూడా అది నిరూపించింది. అంటే ఇక్కడ మరి ఈ బ్లడ్ ఎంత పెద్ద బ్లడ్, మీరు ఎంత థిక్ బ్లడ్, ఎంత పోరాటం బ్లడ్ మీరు అక్కడే కనిపించుకోవచ్చు. మరి అది మనకి ఏ తరాలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పంచాయతీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఉండి ఆదిలాబాద్ను అభివృద్ధి చేయలేదని, ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన కేంద్ర విశ్వవిద్యాలయం ఇవ్వలేదని అన్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని మార్చేయాలని ఈ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పార్టీతో ముప్పు ఉన్నదని విమర్శించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణాకి భారీ మెజారిటీ గెలిపించాలని ఆమె తెలిపారు. మోడీ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికి తెలుసు. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికి తెలుసు. కేసీఆర్ ఏం చేసిందో ఈరోజు పండుగ సీతక్క గారికి, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి మరియు ఈరోజు ఆత్రం సుగుణ గారి గెలుపు కొరకు లోకేశ్వర మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమావేశం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ మనం నిర్వహిస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ గారు, అదేవిధంగా ఒక ప్రశ్నించే గొప్పలాగా పార్లమెంట్కు పంపిస్తారనేసి గొప్ప ఆశయంతో వచ్చాను. నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి, దయచేసి తప్పకుండా మీ మధ్యలో ఉంటామనేసి మా సేవ చేయడానికి రావడం జరిగింది. నా సేవలు ఉపయోగించుకుంటారనేసి ఒక అవకాశం ఇస్తారనేసి నేను కోరుకుంటున్నా. ఒక అవకాశం ఇవ్వండి. ఆడబిడ్డకు మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు భాగస్వామిని తప్పకుండా అవుతారనేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని పేరు పేరున కోరుతా ఉన్నాము. ఇప్పుడు మరి మూదోల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎంపీ గెలిచి బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏం చేయలేదు, నష్టమే చేసిండ్రు. ఈ ప్రాంతానికి ఇస్తానన్న కేంద్రీయ విద్యాలయం ఇవ్వలేదు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కి ఇస్తానన్నటువంటి రైల్వే లైన్ ఇవ్వలేదు, తెరిపిస్తానన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపలేదు. పైనుంచి రాబోయే కాలంలో రాజ్యాంగమే మార్చేసి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మరి మరింత పేదరికంలో తీసుకొచ్చే ఒక కార్పొరేట్ కంపెనీల వ్యవస్థను మోడీ మోస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి గుర్తు కోటేయాలని కోరుతా ఉన్నాం మాత్రం నాకు. అదేవిధంగా అక్కడక్కడ మరి కొంతమంది మిల్లర్లు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివారిని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పాడి మిల్లర్లలో రైస్ మిల్లు దగ్గర తీసుకుపోయి కటింగ్ చేసేది లేదు. ఏమన్నా ఉంటే కొనుగోలు కాడ మంచి చెడు మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా లారీలలో తీసుకెళ్లి
కటింగ్ చేస్తా ఉన్నట్టుగా కొంత మా దృష్టికి వస్తే సికింద్రాబాద్ బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి దండెపు బాస్వానందం ముషిరాబాద్లోని కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజనుల రాజ్యం అంటే మనం స్వయంగా పరిపాలించుకోవడమేనని, అందుకోసం బహుజనులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల ధనాన్ని వృధా చేసి ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డబ్బులు దండుకునే వాళ్లే ఎన్నికల్లో ప్రజలకు ఖర్చు పెడతారని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా తమకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో బహుజనుల పార్టీ రాజ్యం ఏలుతుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి గుర్రపు మచేందర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బాన్సువాడలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు నమ్మి ఓటు వేశారని, ప్రస్తుతం రైతులు ఆలోచనలో పడ్డారని అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల కోడ్ సాకుతో పొడిగిస్తున్నారన్నారు. రామ జన్మభూమి కోసం ఎల్కే అద్వానీ 30 ఏళ్లు పోరాడాడని, బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మోదీ ఆయనను పిలవకుండా అవమానించారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. త్యాగం చేసి రామాలయం కోసం ఆయన కష్టపడ్డాడు. ఆ బీజేపీ పార్టీని కూడా 2 సీట్ల నుంచి ఎన్నో 100 సీట్ల వరకైనా తీసుకొచ్చారు. కానీ ఆయన పేరు ఎక్కడ దక్కనీయకుండా మోడీ గారు కుట్ర చేశారు. భూమి పూజకు పిలవలేదు, మన ప్రారంభోత్సవానికి పిలవలేదు. ఇది చాలా అన్యాయం. రామరాజ్యం అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి అధర్మ పనులు చేయొద్దు. ఆ క్రెడిట్ అంతా అద్వానీ గారికే దక్కాలి. దానికోసం కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. అద్వానీ గారికి మన ప్రజలందరం కలిసి ఆ రామజన్మ భూమిలో ముఖ్యమైన క్రెడిట్ అనేది అద్వానీ గారికి దక్కాలి. అందులో మోడీ పాత్ర చాలా చాలా తక్కువ. 6 గ్యారెంటీలతో వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. దాంట్లో 1-2 చిన్న చిన్న హామీలు మాత్రమే నెరవేర్చారు. ఒకటి ఏంటంటే 500 రూపాయల సిలిండర్ సబ్సిడీ, ఒకటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం అనేది కిక్కిరిసిన బస్సులతో చాలా అవస్థలు పడుతున్నారు మహిళలు. అంతేకాకుండా 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ కూడా సక్రమంగా అందరికీ దక్కడం లేదు. మీకు పెద్ద ఏవైతే ఉన్నాయో 2500 రూపాయలు ఒక మహిళ ప్రతి మహిళకి ఇవ్వడం అనుకోండి, 5 లక్షల రూపాయల లోను కార్డు ఇవ్వడం అనుకోండి, 2 లక్షల రుణమాఫీ అనుకోండి, 15,000 రైతు భరోసా ప్రతి నెల ప్రతి ఎకరానికి ఇవ్వడం అనుకోండి,
కౌలు రైతులకు 12,000 ఇవ్వడం అనుకోండి, ఇలాంటిది ఏది కూడా వాళ్ళు చేయలేకపోయారు. పెన్షన్ కూడా 4,000కు పెంచుతామన్నారు, అది కూడా పెంచలేకపోయారు. వరికి 500 బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఆగస్టు 15 వరకు ఇస్తామంటున్నారు. అంటే అది కూడా దాంట్లో కూడా కుట్ర దాగి ఉంది. ఆగస్టు 15 వరకు స్థానిక సంస్థలు ఇవన్నీ ఎన్నికలు ముగించి తర్వాత ఆ డేట్ని అట్లా పొడిగిస్తూ పోతారు. వాళ్ళు ఏనాడు ఇది చాలా డబ్బుతో కూడుకున్న ఈ హామీలు, ఇది నెరవేర్చడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టసాధ్యం. ఇది కంపల్సరీ వాళ్ళు ఇవ్వలేరు. ఇవే ఇచ్చేలా నేను కూడా ప్రజలలో ఉండి పోరాటం చేసి సాధ్యమైనంత హామీలు నెరవేర్చాలా నా శాయశక్తులు కూడా కృషి చేస్తానని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇది గాలి అనిల్ కుమార్ గారు అయితే స్థానికేతరుడు. ఆయనకి ఇక్కడ ఏమీ అనుభవం లేదు, మన ప్రాంతం గురించి తెలియదు, గ్రామీణ వాతావరణం తెలియదు, వ్యవసాయం తెలియదు, వ్యవసాయ పంటలు తెలియదు, నేలల స్వభావం తెలియదు. గాలి అనిల్ కుమార్ గారికి ఓటు వేయడం అనేది చాలా వృధా. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి రాలేడు, ఈ సమస్యల మీద మాట్లాడలేడు, అర్థం కూడా చేసుకోలేడు అని నేను భావించి చెప్పగలుగుతున్నాను. అంతేకాక ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళందరూ పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబాలు తయారయ్యాయి. ప్రభుత్వం అంటే పెన్షన్లు ఇచ్చి ఏదో పూట గడవడం కోసం చేయకూడదు, వాళ్ళని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లలకు డాక్టర్లను ఇంజనీర్లను చేయాలి, అంతేకాకుండా వాళ్ళ పక్కా ఇల్లు ఇవ్వాలి, మిగతా వాళ్ళ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచేలా మౌలిక వసతులు కలుగజేయాలి. దీని మీద ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కృషి చేయడం లేదు. నాకు అది చాలా బాధగా అనిపించింది. వాళ్ళు అసలు నమ్మకం కోల్పోతున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వం పైన కానీ ఇప్పుడు నిల్చున్న అభ్యర్థుల పైన కానీ ఎవరు రావడం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. లోక్సభ ఎన్నికల గురించి ప్రచారం చేస్తూ పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణప మదన్ అభ్యర్థించారు. అనంతరం ఎండలో శ్రమిస్తున్న ఉపాధి కూలీలకు మంచిగను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గణప శివజ్యోతి, మాజీ ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, ఎంపీటీసీ బుస్సు స్వప్న, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకు రాలేదు చెప్పుకునేటంతో, అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన పైసలే వచ్చినాయి తప్ప ఎటువంటి పని జరగలేదు మన దగ్గర. అదే మన వినోదాన్ని కనుక గెలిపిస్తే పార్లమెంటులో కొట్లాడి మనకు రావాల్సినటువంటి ఒక నవోదయ పాఠశాల రాలేదు మన జిల్లాకు, అటువంటి రైల్వే లైన్ ఇంకా పూర్తి కాలేదు, ఒక ఐఐటి రాలేదు, ఒక ఐఐఎం రాలేదు, ఏది కూడా ఒక రూపాయి కూడా మనకు రాలేదు. ఒకవేళ వినోదాన్ని కనుక గెలిపించినట్టుంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో కొట్లాడతాడు. మనకు కావాల్సినటువంటి నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పనులు కానీ మనకు వస్తాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా మన కేటీఆర్ అని ఉన్నాడు. ఒకవేళ వినోదాన్ని కనుక గెలిపించినట్టుంటే ఆయనతో పాటుగా ఆయనకు కూడా బలం చేకూర్చినట్టు అవుతుంది. పార్లమెంట్ లో మన తెలంగాణ గలం వినిపించినట్టుంటది. ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిందో అప్పుడు కేవలం 2 ఎంపీలే ఉన్నారు. తెలంగాణలో వచ్చినప్పుడు 2 ఎంపీలలో మన వినోదన్న కూడా ఒకడు. కాబట్టి వినోదన్న మనకు కొట్లాడేటువంటి వ్యక్తి. కాబట్టి మర్చిపోకుండా కారు గుర్తు కోటేసి మన వినోదన్న కనుక పార్లమెంట్కి పంపించినట్టుంటే మన ఊరికి కానీ మన మండలానికి కానీ మనకు బలం ఉంటుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా, నేను వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మేము ఊళ్ళోనే ఉంటాం. మీకు మేము ఓడిపోయినా గెలిచినా ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడనే ఉంటాం. మీకు ఏ పని పట్టా సరే మంచైనా చెడైనా మీరు వచ్చి మాట్లాడచ్చు, మా ముఖాలు చూడొచ్చు, మేము మాట్లాడతాం. మీరు మమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టడగచ్చు. మీరు వేరే పార్టీ వాళ్ళకి కనుక వేస్తే వాళ్ళు ఇక్కడ 2001 నుంచి వినోదన్న ఉద్యమంలో ఉన్నాడు. మనకు తెలంగాణ రావడానికి కారణం కూడా ఆయన ఒకడు. మనకు వచ్చిన ప్రతి పని వెనుక ఆయన తలకాయ ఉంది, ఆయన పేపర్ వర్క్ ఉంది. అంటే ఆయన పార్లమెంట్ లో కొట్లాడబట్టే మనకు రైల్వే లైన్ అయింది. ఇప్పటికి కూడా మనం చాలా సార్లు మన పిల్లలు మేము చదువుకున్నప్పుడు మాకు మెడికల్ కాలేజీలు 1180 సీట్లు ఉండే. అంటే బైపీసీ చదువుకున్నాడు. మీరు ఇంటికైనా పిల్లలను అడగండి ఒకసారి. బైపీసీ చదువుకున్న వాళ్ళకు మెడిసిన్ చేయాలంటే ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే గగనం ఇప్పటికి కూడా ఎవరు కాలేదు. అటువంటిది మనం ఏం చేసిండు, మన కేసీఆర్ ఏం చేసిండు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు. అంటే 33 మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ఉంది. అంటే కొంచెం మనకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే కొంచెం చదువుకున్న ఒక 80% స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు సీట్లు వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ కావడానికి. బులెటిన్ ముగించే ముందు చేవెళ్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళన్ కార్యక్రమం. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం ఉంటుందన్న రాజస్థాన్ సీఎం భజనాలాల్ శర్మ. కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిన పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి.
కోలాటాలు ఆడుతూ ఝాన్సీ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన మహిళలు. ఆదిలాబాద్ నిర్మల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పార్టీతో ముప్పు ఉందని సంచలన వ్యాఖ్య.